యేసు రక్తమే జయం పరిచర్య ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ ఉదయకాలమున మీ అందరికీ శుభములు కలుగునుగాక. నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరల రప్పించుచున్నాను, వారిని స్వస్థపరచుచున్నాను, వారికి సత్య సమాధానములను సమృద్ధిగా బయలుపరచుదను అని దేవుడే సెలవిస్తున్నారు. నా ప్రియ సహోదరి సహోదరులారా, స్వస్థత లేక శరీరములో బలహీనతతో అల్లాడిపోచున్న నిన్ను చూసి దేవుడు ఈ ఉదయకాలంలో ఈ వాగ్దానం ద్వారా బలపరుస్తున్నాడు. నా సహోదరి సహోదరులారా, ఎంతకాలం ఈ బలహీనత నన్ను ఇలా వేధిస్తున్నది, ఎంత మందులు వాడినా, ఎన్ని డాక్టర్లను చూసినా ప్రయోజనం లేక ఇలా నా శరీరం రోజు రోజు కృంగిపోతున్నదే అని బాధపడుతున్నావా? దేవుడు నీ కొరకే ఈ వాగ్దానము పంపుతున్నాడు. ఈ సందేశం నీ కొరకే నా సహోదరి సహోదరులారా, విను. దేవుడు నీకు ఆరోగ్యము కలుగు చేయాలంటే ముందుగా ఆయనందు నీవు భయభక్తులు కలిగి ఉండుము, చెడుతనమును విడిచిపెట్టుము, సంతోషము గల మనసు కలిగి ఉండుము. మనుషులకు నయం చేయడం అసాధ్యమైన గాయాలను దేవుడు బాగు చేయగలడు. కనుక నీవు ఆయన సహాయము కొరకు విశ్వాసముతో వేడుకొని విధేయతతో ఆయనపై ఆధారపడుము. దేవుడు తప్పక నీ ప్రార్థనలు మొరలు ఆలకించి పూర్వ వైభవ స్థితికి ఆరోగ్యమును మరల కలుగు చేయును. అంటే పూర్వము నువ్వు ఎలా ఆరోగ్యంగా ఉన్నావో అదే స్థితికి దేవుడు నిన్ను తిరిగి రప్పించబోతున్నాడు. బాధపడకు, బాధపరచబడవారి మొరను దేవుడు ఆయన తిరిగి నిన్ను ఆరోగ్యవంతుడుగా చేయబోతున్నాడు. నేను సర్వశక్తి కలిగిన దేవుడును, నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అన్నాడు. కనుక నీవు ఆయనందు నమ్మిక ఉంచు, నిన్ను దేవుడు సురక్షితంగా నివసింపచేయును. శతాధిపతిని దాసుని రోగమునకు ఆయన మాట మాత్రమే సెలవిచ్చి బాగు చేశాడు. తన వాక్కును పంపి నిన్ను కూడా బాగు చేయడానికి ఆయన మాత్రమే చాలిన దేవుడు. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయన, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేయ దేవుడు ఆయన. నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది అని దేవుడు సెలవిస్తున్నాడు. శక్తి లేక ఉంటున్న ఈ సమయంలో నీకు దేవుని శక్తి ఇస్తానని ఆయన అంటున్నాడు. కనుక ఆయన రక్తము ద్వారా నీకు విడుదల విమోచన ఈరోజే కలగబోతున్నది. నీ కొరకే ఆయన కలువరిలో రక్తం చిందించెను, నీ యొక్క ప్రతి బలహీనతను ఆయన వహించెను. కనుక నీ ప్రతి బలహీనత నుంచి దేవుడు విడిపింపబోతున్నాడు. నేను నీకు ఆరోగ్యమును కలుగు చేసేదను, నీ గాయములను మాన్పేదను, ఇదే యెహోవా వాక్కు అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. నమ్మదగిన దేవుడు ఆయన. కనుక బాధలో ఆయన వాక్యం నీకు నెమ్మది కలిగిస్తున్నది కదా, ఆయనపై విశ్వసించు. ఈ వాగ్దానాలన్నీ స్వతంత్రించుకో. తప్పక నీకు విడుదల స్వస్థతను దేవుడు కలుగు చేయునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం పరిచర్యలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.